దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం 12వ వచనంలో, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. ఆమేన్. నీవు వారికి అనగా ఇశ్రాయేలీయులకు బోధించున్నట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇస్తాను. దేవుడు చెప్పాడు, కొండ మీదికి రా అన్నాడు. ఆ కొండ పేరు సీనాయి కొండ. ఏం కొండ? గుర్తుపెట్టుకోండి దయతో కొంచెం కొన్ని విషయాలను. సీనాయి కొండ ఎక్కి నా ఎద్దుకు రా, వచ్చి అక్కడ ఉండు, నేను నీకు బోధిస్తాను, వారికి ఏం చెప్పాలో నేను నీకు నేర్పిస్తాను అని పిలిస్తే మోసే దేవుని కొండ మీదికి ఎక్కిననుంది. చూడండి, మోసేతో పాటు అతని పరిచారకుడైన యెహోషువ లేచిరి. మోసే దేవుని కొండ మీదికి ఎక్కెను. సీనాయి అనగా దేవుని కొండ. హల్లెలూయా. కొండ మీదికి ఎక్కి వెళ్ళిపోయాడు మోసే. అతనితో పాటు యెహోషువ ఉన్నాడు. యెహోషువ ఎవరో తెలుసా? ఈజ్ అ పర్సనల్ సెక్యూరిటీ, ఏమంటారు, పర్సనల్ ఏజెంట్, పిఏ లాంటివాడు అన్నట్టు యెహోషువ. దైవజనుడైన మోసేకు పిఏ లాంటివాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండాలి. మోసే 40 రాత్రింబగళ్ళు ఆ సీనాయి కొండ మీద దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజులు? 40 రాత్రింబగళ్ళు, రేయింబగళ్ళు దేవునితో ఆ కొండ మీద గడుపుతున్నాడు ఆయన. ఆమేన్. ఎన్ని దినాలు? 40 దినాలు. ఆ కొండ దేవుని కొండ అని పేరుంది. ఆ పేరు, ఆ కొండ పేరు దేవుని కొండ, సీనాయి కొండ. మోసే గొర్రెలు కాసుకుంటుంటే పిలిచిన కొండ పేరు చెప్తారు ఎవరన్నా? హోరేబు కొండ. ఇప్పుడు ధర్మశాస్త్రం నీకు ఇస్తాను అని పిలుస్తున్న కొండ ఏంటో తెలుసా? సీనాయి కొండ. హల్లెలూయా. మోసే మరణించింది కూడా కొండ మీదనే, అది నెబో కొండ. హలో, ఏంది మాకు ఈ కొండల గోల? కొండలు కావాలి కానీ కొండలు ఎందుకు మాకు? హలో, కొండ ఎక్కినది మోసే ఇశ్రాయేలీయులకు ఏ బోధ చేయాలో, ఏది వాళ్ళకి నేర్పాలో అది ఆయన ఇక్కడ నేర్పిస్తాను, నా దగ్గరికి రా అంటే వెళ్ళాడు అక్కడికి. 40 రాత్రింబగళ్ళు అక్కడ ఉన్నాడు. 24 అధ్యాయములు వెళ్ళిన మనిషి 32 అధ్యాయముల కిందికి దిగాడు. హలో, ఎన్ని రోజులు? 40 రోజులు. రాత్రింబగళ్ళు 40 రోజులు కొండ మీద ఉండొచ్చాడు. 24 అధ్యాయంలో వెళ్ళిన మనిషి 32 అధ్యాయంలో దిగాడు కిందికి దిగడానికి ముందు ఏం జరిగిందో చూడండి. ఏం చేస్తున్నాడంట మోసే? తడువు అంటే ఆలస్యం చేయటం. హల్లెలూయా. జనులంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారట, అక్కడున్న ప్రజలంతా. ఏం మీటింగో తెలుసా? మోసే కొండ తొందరగా దిగి రావట్లేదు. మోసే ఎక్కింది దేనికి అమ్మా? వాళ్ళకి దేవుని మాటలు వినిపించి నేర్పించాలి, దేవునితో సహవాసం నేర్పించాలని ఆయన ఆడికి వెళ్ళి కూర్చున్నాడు. 40 రోజులైనా దిగి రావడం లేదని జనులంతా ఒక మీటింగ్ పెట్టుకొని అహరోను దగ్గరికి వచ్చి, ఓయ్ నువ్వులే, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయి. హలో, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పాడు. మోసే ఎక్కడున్నాడు? 40 రోజులు దేవునితో ఉన్నాడు. ఇక్కడ జనులు ఏమంటున్నారు? మమ్మను ముందడుకు నడిపించుటకు ఒక దేవతను చేయమంటున్నారండి. ఇప్పుడు ఇలా నడిపించింది ఎవరు సార్? ఐగుప్తులో నుండి దేవుడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏం అడగాల రిక్వెస్ట్? మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుని చేయమనాలి, కానీ ఒక దేవతను చేయమంటున్నారు వాళ్ళు. మోసే అనువాడు ఏమాయను, అడిగిపో ఏమవుతుంది ఆయనకి?
ఆయన వాళ్ళ బాధ ఏందో తెలుసా? ఉండో సచ్చిండు. ఉండో మాకు ఎన్ని సంబంధం లేదబ్బా, మాకు ఒక దేవతను తయారు చేయమంటున్నాడు. పోయి ఎవరికి అడిగిపోయారు? అహరోను దగ్గరికి పోయి అడిగితే అహరోను ఏం చేశాడు తెలుసా? ఇదిగో మీ భార్యల మీద, మీ పిల్లల దగ్గర, మీ ముసలోళ్ళ దగ్గర ఉన్నంత బంగారం అంతా నాకు ఇస్తే మీ కొరకు ఒక దేవతను చేస్తాను. హల్లెలూయా. ఎంత ఈజీ పరిచర్య తెలుసా ఇది? వాక్యం చెప్పే పరిచర్య కష్టం, విగ్రహాలు చేయించే పరిచర్య చాలా ఈజీ. విగ్రహాలు తయారు చేసే బోధ చేయడం, పరిచర్య చేయడం చాలా ఈజీ. అప్పుడు జనులంతా ఏమయ్యారట? బంగారం అంతా తీసి ఇచ్చేసి కొద్దిగా తీసుకొని మా అందరి కోసం నువ్వు ఒక దేవతను మాకు తయారు చేయమనంటే ఒక రూపం చేసి పోత విగ్రహం పోసాడు. అది ఆ బంగారం అంతా కరిగిస్తే అది ఏమైందో తెలుసా? దూడ ఇలా మూతి పెట్టుకొని దూడ తయారైపోయింది. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇదే మా దేవత, మమ్మల్ని ఐగుప్తులో నుండి నడిపించింది ఎవరు? ఈ దేవత. హల్లెలూయా. దేవతను తయారు చేసుకున్నారు వాళ్ళు. చేయించింది ఎవరు? అహరోనయ్య గారు. వీళ్ళకేం కావాలి? దేవుడు కావాలా, దేవత కావాలా? దేవత అయితే కోరికలని తీర్చిద్ది. హల్లెలూయా. ఆ దేవత ఏం చేస్తుందో తెలుసా? నువ్వు తిన్నా, తిరిగినా, ఏం ఆడినా, ఏం పాట పాడినా నిన్ను ఏమన్నది? మూతిలా పెట్టుకోను. హలో, ఇప్పుడు ఈయన దేనికి పోయిండు? వాక్యం తీసుకురావడానికేనే ఏమో పోయినాడు. వచ్చేసరికి ఏం తయారైంది? ఈరోజు ఇవాళ ఉపదేశం పేరేంటో తెలుసా? కొండ మీద దైవజనుడు దేవునితో, కొండ కింద విశ్వాసులు దయ్యంతో. అర్థమైందా మీకు? అయ్యగారు వాక్యాన్ని తీసుకొని వద్దామనేమో కొండ మీదకి పోయాడు దేవుని కాడికి. విశ్వాసులు దిగి వచ్చేసరికి ఒక దయ్యాన్ని, ఒక రూపాన్ని, ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. ఈ విగ్రహం యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసా? నువ్వు తిను, ఏం తింటావో తిను, నువ్వు తిరుగు, ఏడ తిరుగుతావో తిరుగు, నిన్ను ఏం మాట్లాడు, మూతి ఇలా పెట్టుకొని ఉంటావు. నువ్వు ఏం చేసినా నీ ఉలకను పలకను, నీ ఇష్టం. హల్లెలూయా. విగ్రహం అంటే ఏందనుకుంటున్నారు? నువ్వు ఎట్టు తప్పిపోయినా, నువ్వు ఎట్ట బతికినా నిన్ను ఏది క్వశ్చన్ చేయదు అది. ఇప్పుడు పైకి మోసే దైవజనుడు పోయింది దేనికి? ధర్మశాస్త్రాన్ని తేయటానికి, దేవుని వాక్యాన్ని తేయటానికి పోయాడు. దేవుని వాక్యం ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ పొరుగువానిదేది ఆశించకు, నీ దేవుడైన యెహోవా రూపాన్ని, అసలు దేవునికి ఒక రూపాన్ని తయారు చేయొద్దు అని చెప్పి అక్కడ ఆయన తీసుకురావడానికి పోయాడు. వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారు? రూపాన్ని చేసుకున్నారు. హల్లెలూయా. అయ్యగారు, అహరోన్ అయ్యగారు విగ్రహం చేసి మనందరం ఒక పండగ చేసుకుందాం రేపు అన్నాడట. వామ్మో, జనాలు అమ్మ భలేగుంటుంది పండగ అయితే, అప్పులు చేయొచ్చు, చప్పలు చేయొచ్చు, కోడిని కోసుకోవచ్చు, యాటను కోసుకోవచ్చు, అందరూ అర్రే మా అయ్యగారు భలే. అసలు మోసే ఇవన్నీ ఎప్పుడు చెప్పలే, మా అయ్యగారు ఇన్ని భలే చెప్పాడు. పండగంట. హలో, ఆర్సిఎమ్మలు చూశారా మీరు? ఆర్సిఎమ్మలు మేరీ మాత ఉత్సవాలు లక్షల మంది వెళ్తారు, ఏముండదు. ఆడు ఒక బొమ్మ పెడతాడు, ఆ బొమ్మకి అందరు పోయి దండం పెట్టి జాతర చేయని అంటాడు. జనాలు అందరూ వెళ్ళిపోతారు. అహరోన్ అయ్య గారి ఆత్మ అదంతా స్పిరిట్ ఆఫ్ ఆరోన్. ప్రైజ్ ద లార్డ్. అబ్బా, పొద్దున్న ఆల్నైట్ ప్రేయర్ ఉందంటే రారు, ఉపవాసం కూడుకుందంటే రారు. హల్లెలూయా. జాతర ఉంది, పండగ ఉంది అనేసరికి ఏం చేశారట? పొద్దున్నే ఉదయాన్నే లేచి కోడిని ఒకడు పట్టుకున్నాడు, గొర్రెను ఒకడు పట్టుకున్నాడు, బలులు అర్పించి అబ్బా అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఈ బైబిల్ అంతట్లో ఒక విచిత్రమైన వచ్చినవి ఏంటంటే ఇదే నాకు నచ్చింది. పండగ చేసుకున్నారు, పండగ అనౌన్స్మెంట్ చేశాడు పాస్టర్ గారు, అహరోను గారు. హల్లెలూయా. పొద్దున్నే లేచారు, బలులు అర్పించుకున్నారు, కోడిని ఆటని కోసాడు, కోడిని కోసారు. ఇక జనులంతా ఏం చేస్తున్నారట? తినడానికి తాగడానికి కూర్చుండి. హల్లెలూయా.
మనకు కూడా ఈ పండగలు ఉంటే భలే సంఖ్య పెరుగుతుందండి. హలో, సంఖ్య పెరగాలంటే సూత్రం ఏం చెప్పనా? హలో, జనసంఖ్యని కాక పెంచాలంటే ఏం లేదు. పాస్టర్ గారు ఎవరితో మాట్లాడు, నువ్వేం పని చేయరు అబ్బాయి, నువ్వు దొంగతనం చేస్తావా, నేనేం మాట్లాడు, ఏం బతుకుతావు మాకు సైలెంట్గా. అయ్యగారు అనేటువంటి వాడు ఎప్పుడు కనబడొద్దు సార్. కనబడ్డా ఇక పంచాయతీలు కొత్త పంచాయతీలు అవుతుంటాయి. హల్లెలూయా. అందుకనే చూడండి, కొన్ని పెద్ద చర్చిలలో అయ్యగారులు అందుబాటులో ఉండరు. సమస్యలన్నీ గొడవలన్నీ ఎవరికో తెలుసా? ఇండిపెండెంట్ పాస్టర్లకే, విశ్వాసులకి, ఇండిపెండెంట్ అయ్యగారులకే గొడవలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు లేచిన కాంచి ముఖం కనబడాలి, వీళ్ళమ్మటే తిరగాలి, వీళ్ళమ్మటే తినాలి. హల్లెలూయా. అయ్యగారు అనేటువంటి వాడు ఎలా ఉండాలి తెలుసా? జాలి వెనక నిలబడి అవతల పాపం లిస్ట్ చెప్తుంటే వినాలి తప్ప నేను పట్టించుకోకూడదు. ఆ పరిచర్యలన్నీ హైలైట్ ఇప్పుడు భారతదేశంలో. దేవునికి స్తోత్రం. జనులంట అయ్యగారు అనౌన్స్మెంట్ చేసిన పండక్కి తినడానికి తాగడానికి కూర్చున్నారట. ఆడటం అంటే ఏంది? డ్యాన్సులు. హలో, డ్యాన్సులు. ఈ రోజున దేవుడు అనే సబ్జెక్ట్ ఈ రోజున విశ్వాసులకు ఎవ్వరికి ఎక్కట్లా. తినటం కావాలి, రెండోది త్రాగడం కావాలి. మేము తిన్నా త్రాగినా మమ్మల్ని ఎవడు అనొద్దు. రెండోది, నేను కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటాను పరిచర్యకి. ఈ క్రిస్మస్ నెల అయితే ఇంకా అసలు మామూలుగా ఎవరిని పట్టజాలండి. ఇక సినిమా పాటలు కూడా డ్యాన్సులు వేస్తారు. సాయంత్రం 6:30-7 గంటలకు మీటింగ్ ప్రారంభం అయితే 10 దాకా డ్యాన్స్ చేస్తారు. వాక్యం అయ్యగారు 10 నిమిషాలు చెప్పండి అయ్యగారు వాక్యం. ఆ స్పిరిటే ఇప్పుడు పనిచేసేది. వాక్యానికి సమయం ఉండదు సార్. దేనికి ఉంటుంది? తినడానికి, త్రాగడానికి, ఆడడానికి. ఆడడం అంటే ఏంది? డ్యాన్సులు. హల్లెలూయా. ఈ స్పిరిట్ అంతా ఎవరిది అనుకుంటున్నారు? ఆరోను స్పిరిట్, ఆత్మదే. దేవునితో ఏం పని బాబు? తిను, త్రాగు, ఆడు 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 నాట్యం ఆడాలి. ఆయన అంటాడు, సినిగిపోయిన జీన్స్ ప్యాంట్లు వేసుకుంటూ డ్యాన్సులు వేపిస్తూ, ఏముంది సార్ దావీదు వల్లే మనం నాట్యం ఆడుతున్నాం అంటాడు. అరే బాబు, దావీదు సినిగిపోయిన ప్యాంట్లు వేయలేదురా నాయన. హల్లెలూయా. దావీదు ఒక్కడే దొరికింది వీళ్ళకి. జనులకు ఏమి అర్థమవుతుంది ఇంట్రెస్ట్గా? ఇప్పుడు హెచ్చరించేటోడు, ఖండించేటోడు ఆడున్నాడు, కొండ ఉన్నాడు. హల్లెలూయా. ఆ కొండ మీద ఉన్నోడు వచ్చేసరికి మన కోరికలన్నీ అయిపోవాలి. యేసు రక్తమే చేయం, మన ఆశలన్నీ. దేవునికి స్తోత్రం. పైన ఉన్నాడు. పైనుంటే శబ్దం వినబడుతుందంటే, ఈ డ్యాన్సులు వేసే శబ్దం ఇదంతా వినబడితే, మోసే పక్కన యెహోషువ వీళ్ళు ఉన్నారు కదా, అందరూ అంటున్నారట, అయ్యా యుద్ధం జరుగుతున్నట్టుంది, ఎవడు యుద్ధం చేయడానికి వచ్చినామనంటే, దేవుడు వచ్చి అంటాడు, యుద్ధం కాదురా నాయన, నీవు ఐగుప్తు నుంచి నడిపించిన నీ జనులు ఉన్నారే, వాళ్ళందరూ తప్పిపోయారు, చెడిపోయారు. 24వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. 32. అబ్బా ఏం చేశారు? గట్టిగా చెప్పండి. చెడిపోయి పడిన నన్ను చేరదీసి ఈరు తుడిచితివి. దేవుడు పడిపోయినోడిని, చెడిపోయినోడిని బాగు చేస్తే అహరోను ఏం చేస్తున్నాడు? మళ్ళా చెడగొడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, చెడిపోయారయ్యా వాళ్ళు, చెడిపోయి నేను నడిపించిన నీ జనులు చెడిపోయారని దేవుడే స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అందుకేనా దైవజనుడు నిన్ను పాపముల నుంచి విడిపించి, ఉపదేశించి, బలపరిచే చేసేది? చెడిపోవడానికా? నిన్ను లోకమనే పాపం నుంచి బయటికి నడిపించి పరిశుద్ధమైన దేవుని నీతిని నేర్పేది చెడిపోవడానికా? దేవుడు అన్నాడు, చెడిపోయారు వాళ్ళు. హల్లెలూయా.
చెడిపోయినోడిని దేవుడు బాగు చేసి బ్రతికిస్తే పనికి మాలోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? బాగుపడినోని చెడగొడుతున్నారు, బాగుపడ్డోని చెడగొడుతున్నారు. వీళ్ళకు కూడా బాగు చేసేటోడు నచ్చడు, చెడగొట్టేటోడే నచ్చుతాడు. హల్లెలూయా. చెడిపోయారండి జనులంతా. తినడానికి, త్రాగడానికి, ఆడడానికి లేచారట. వీళ్ళంతా దేవుని దృష్టిలో ఎవరంట? చెడిపోయిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. వామ్మో నా బిడ్డలు చెడిపోయారు, అయ్యో నా బిడ్డలు చెడిపోయారని ఆయన గబ్బా 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 కిందికి వచ్చాడు. వచ్చేసరికి ఒక్కడికి కూడా సోయి లేదట. హల్లెలూయా. బట్టలు లేవట ఎవడికి? ఏం లేవు, బట్టలు లేని డ్యాన్సులు వేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని మీటింగ్లలో నేను చూస్తుంటాను, పాటలు పాడుతుంటే కొంతమంది బట్టలు ఊడిపోయేది కూడా సోయి లేకుండా డ్యాన్స్ చేస్తుంటారు. ఆత్మ వచ్చిందండి. ఏమొచ్చింది? ఆత్మహత్య. నీకు సోయి ఉండదా? నీ మీదకి వచ్చింది అయితే పరిశుద్ధ ఆత్మ కాదురా, నిన్ను చెడగొట్టే ఆత్మ అది. కొంతమంది ఎగురుతుంటే చిన్నపిల్లగాలి కింద ఉంటే వాళ్ళని కూడా చూడరు, తొక్కుతారు, కాళ్ళు దూకుతారు, చేతులు దూకుతారు, ఎగురుతూ ఉంటారు. హల్లెలూయా. కొంతమందికి భక్తి అంటే ఏందో తెలిసి ఎగరడమే భక్తి అనుకుంటారు. కొంతమంది ఏందో ఏమో అర్థం కాదు. ఆత్మ కాదు అది. ఆత్మ ఉంటే పరిశుద్ధ బ్రతుకుంటుంది. ఆత్మ ఉంటే పరిశుద్ధ బ్రతుకుంటుంది. ఇప్పుడు కిందికి దిగొచ్చేసరికి మోసేకి ఏం కనబడది? జనులు ఎగురుతున్నారట, నాట్యం ఆడుతున్నారు. బట్టలు పోయేది కూడా సోయి లేదట ఒక్కోడికి. హల్లెలూయా. ఎంత ఇప్పుడు దైవజనుడు ఇంటి మీద ఇల్లులు, ఆస్తులు సంపాదిస్తే దైవజనుడికి సంతోషం లేదు. ఇప్పుడు ఈ దైవజనుడు కొండెక్కింది దేనికోసం? నిన్ను బాగు చేయడం కొరకు, తను బాగుపడడం కొరకు, తన భార్య పిల్లలను బాగు చేసుకోవడానికా? అమ్మా పోయింది దేనికి? దేవుని బిడ్డలను వాళ్ళకి దేవుని వాక్యం నేర్పి వాళ్ళని కూడా బాగు చేద్దామని పోతే కిందికి వచ్చేసరికి ఎలా అయ్యారిలో? బొమ్మను పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. ఆ బొమ్మ ఏంటో తెలుసు ఈరోజు? ఇచ్చలవిడితనమే బొమ్మ. నువ్వు ఎలా బ్రతికినా నిన్ను ఏది ప్రశ్నించందే. వచ్చేసరికి గుండెలు పగిలిపోయినాయంట. ఆయన ఏమైందమ్మా? గుండెలు పగిలిపోయినాయంట. తినడం త్రాగడం కాదురా భక్తి అంటే, దేవునితో గడపడం భక్తి అంటే. 40 రోజులు 40 పగళ్ళు రాత్రింపగళ్ళు ఆయన దేవునితో ఉంటే ఆయన ముఖం ప్రకాశించిందంటండి. ప్రకాశించింది. ఆయన ముఖం చూడడానికి కూడా ముఖానికి అడ్డు పెట్టుకున్నారట, అంతలా ప్రకాశించింది. ఉపవాస ప్రార్థన ఉందమ్మా, ప్రార్థన ఉండదు. మాటలు చెప్పమను ఇంత పొడుగు చెప్తారు మాటలు. డబ్బాలు చెప్పమంటే డబ్బాలు కొట్టుకుంటారంటే ఇన్ని డబ్బాలు చెప్తారు. ఎప్పుడన్నా ఉపవాసంలో నలగ కొట్టుకునే భక్తిలో ఎదిగినావా? ఆయన ముఖం చూడడానికి కూడా జనులు చెయ్యడ్డం పెట్టుకున్నారట. అంతలా ప్రకాశించింది. ఎందుకు? దేవునితో గడిపాడు. చెప్పు హల్లెలూయా. దేవునితో కొండ మీద గడిపినటువంటి మోసేలో ఒక దైవికమైన కళ వచ్చింది. ఆరాధనలో ఉన్న బిడ్డలకు కూడా ఆ దైవ వర్షస్సు రావాలండి. వర్షస్సు రావాలి. పై రూపం కాదు, ఆత్మీయ జీవితంలో మనకు ఒక ప్రకాశం రావాలి, ఒక రూపాంతరం రావాలి. ఆమేన్. వచ్చేసరికి జనులు ఎలాగున్నారు? సోయి లేకుండా ఎగురుతున్నారు. సోయి లేకుండా. వాళ్ళని అలా తయారు చేశారు ఆయన. ఎవరు? అహరోను అలా తయారు చేశాడు. ఏమైందయ్యా అని అడిగితే అంటాడు, నీ జనులని. ఆయన కూడా వ్యవహారం పెడుతున్నాడు. చూడండి ఏమంటాడంటే, ఇది నాకేం సంబంధం లేదంటాడు ఆయన. నాకేం సంబంధం లేదు, వాళ్ళు అడిగారు నేను చేశాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చాలామంది సేవ ఎట్టుందో తెలుసు ఈరోజు సేవకులకి. విశ్వాసులు ఏది అడిగితే అది చేయాలి, అదే సేవకుడి పని.
వాళ్ళకి కాదని వాళ్ళకి నచ్చని పని చేశాడా, వాడి పని అయిపోయినట్టు. వీళ్ళంతా గుంపు కొడతారు, ఇక పగబట్టేస్తారు. ఇక శాతబడి ఒకటే రాది దరిద్రులకి. ఏముంది, పెద్ద పని ఏముంది? హల్లెలూయా. గుంపు కట్టేసి అయ్యగారి మీద ప్రయోగాలు చేస్తుంటారు. ఇక అన్నీ ఏదైతే మడుగు అన్నీ అంత గట్టిగా చెప్పాలి, కఠినంగా. కొంచెం ఫ్రీగా ఉండాలి, కొంచెం ప్రేమతో మాట్లాడాలి. అబ్బా మాకు రాదురా ఇది, మాకు ఈ పరిచర్య రాక ఇటు తయారైనాం మేము. నాకు ఆల్రెడీ ప్రేయర్ ఇది ఏమంటారు, ఈ మధ్యకాలంలో పరిచర్యలు అన్నీ ఎట్టనే తెలుసా, అన్నీ డబ్బాలే. మొన్న ఒక ఆయన ప్రవచనం చెప్పాడు, మీరు చూసిరో లేదో టీవీలో, పెద్దయ్య గారు. ఆయన యమ ప్రవచనాలు చెప్తాడు, పెద్ద ఆయన. ఎందుకులేని మాట్లాడలే నేను, ఎందుకులే నేను మాట్లాడితే ఎయిడ్స్ వస్తారని మాట్లాడలే. అందరు నాకు ఫోన్ చేసి, అన్న దీని గురించి మీరు కొంచెం మాట్లాడాలన్నా అంటే, ఈ రోజులు బాగాలేదు ప్రస్తుతం. ప్రవచనం ఏంటది, 2023-24లో కారు వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, కమలం పువ్వు వస్తుందని ప్రవచనం చెప్పాడు. ఇప్పుడు ఏమైంది, తెలంగాణలో కారు పోయింది, చెయ్యి వచ్చింది. నేను మాట్లాడితే ఏడిచేస్తారని మాట్లాడతలే. ఆల్రెడీ ఇప్పటికే తలుక్కున్నారు చాలామంది, అప్పటికే తలుక్కున్నారు. నేనే స్పీడ్ అనుకుంటే నాకంటే స్పీడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి అయ్యగారు చెప్పిన ఏమైనా, ఇప్పుడు ఈ పరిచర్యలన్నీ హైలైట్ అయినాయి సార్. ఈ పరిచర్య, దొంగ ప్రవచనాలు చెప్పే పరిచర్యలన్నీ హైలైట్ అయిపోయినాయి. నిజాయితీగా ఉపదేశం ఉన్న పరిచర్యలన్నీ అట్టర్ ఫ్లాప్. హలో, అర్థమైందా మీకు? మళ్ళీ దాన్ని కవరింగ్ చేయడానికి అమ్మగారు వచ్చింది ఒక లైవ్కి. అమ్మగారు, ఆమెకు మెడలో 10 తులాల బంగారం ఉంటుంది అమ్మగారికి, చెవులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆమె అమ్మగారు మరి ఎవడు చేసినాడో ఎట్టయిందో, ఏసయ్యా నీకు దండం. ఆమె మమ్మీ, మళ్ళీ ఎవరా మమ్మీ, అందరు మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, మమ్మీ డాడీ. పొద్దున్నే మళ్ళీ ఆమె క్లారిటీ ఇచ్చుకుంటూ, వాళ్ళు సరిగ్గా దేవుని మాట వినలేదు కనుక వాళ్ళని తప్పించి మళ్ళీ ఏరే వాళ్ళకి దేవుడు అవకాశం ఇచ్చాడని క్లారిటీ ఇస్తుంది. అది 10,000 మంది చూస్తున్నారు లైవ్, దాంట్లో నేను కూడా ఉన్నా. 10,000 మంది లైవ్ చూస్తున్నారండి ఆమె చెప్తుంటే. నేను వాక్యం చెప్పి మీటింగ్ నాది వీడియో పెడితే 100 మంది 200, 300, 500 చూసేసరికి ఏసు రక్తమే చేయం చూడరు ఎవడు. ఎందుకంటే ఇల్లు ఏముంది, దంచుడే, ఈ పట్టుకొని ఉతుకుడు, సాకిరేవు దగ్గర సాకలో ఉతికినట్టే. హల్లెలూయా. ఇప్పుడు ఆడికి పోయినాం అనుకోండి, స్వీట్ ప్రవచనాలు వస్తాయి. మరి ఏం ప్రవచనాలు? కారు వస్తుంది, పువ్వు వస్తుంది, ఏం మాకు చెప్పరాదా? అది సూట్ అయితే ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుంది. హల్లెలూయా. ప్రభు చిత్తమేందో తెలుసుకొని ప్రార్థన చేద్దామని చెప్పేదేమో మేము. లేదు, ఆయన మా సొంతం, మేమేం చెప్తే ఆయన చేస్తాడు. డిమాండ్ వీళ్ళు దొంగలు. దేవుని ఓన్ చేసుకొని దేవుని పరువు తీయటం తప్ప ఏమనుందా? నేను మొన్న గమనించాను. జ్యోతిష్యుడు ఒక ఆయన, ఆడు కూడా చెప్పాడు కారే గెలుతుంది అని చెప్పాడు. ఓట్ల ఎలక్షన్లు అన్నీ అయిపోయినాయి, రిజల్ట్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మా ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు తెలుసా? నా తప్పు అయింది, నేనే తొందరపడి చెప్పానని తప్పు ఒప్పుకున్నాడు. ఏ గారు ఒప్పుకోట్లా, లే నిజం, అది కాదు ఆయన తప్పు, అది నా తప్పు కాదు అంటున్నాడు ఆయన. ఎంత ధైర్యం ఆయన మీకు! మీ ధైర్యానికి దండం పెట్టాలి. హల్లెలూయా. ఎంత కాంట్రవర్సీ, ఎంత కామెంట్లు అంటే భయంకర. అహరోను పరిచర్యలన్నీ ఏంటో తెలుసా? జనాలకు ఉబ్బిచ్చేవే అహరోను పరిచర్యలు. ఉబ్బిస్తాయి మనుషుల్ని. హల్లెలూయా. నిజమైన మోసే దైవజనుడు ఎంత బాధపడ్డాడో తెలుసు. వచ్చేసరికి సోయి లేకుండా ఎగురుతున్నారు, సోయి లేకుండా తిరుగుతున్నారు. మీరు అందరూ అనుకుంటారు, అయ్యగారు దేవుడు ఒకవేళ దీవించకపోతే ఇంత పెద్దగా ఎలా వాడబడతారు అనుకుంటారు మనం. యేసయ్య ఒక వాక్యం చూపించాడు. పీనుగ ఉన్న చోటనే గద్దలు వాళ్తాయి. మనం విన్నాం కదా ఈ వాక్యం. పీనుగ ఉన్న చోట
ఇప్పుడు ఈ గద్దలన్నీ ఆడికిపోతున్నాయి తెలుసా? వాడు పీనిగా, ఎవడు సచ్చిన పీనిగా, ఆ సచ్చిన పీనిగా పీక తినడానికి పోయాయి గద్దలు. కొంతమంది విశ్వాసాలు ఎట్టున్నారంటే దేవుణ్ణి ఆడుకునేటోళ్ళు ఎక్కువైపోయారు. ఏం ఆడుకునేటోళ్ళు? దీన్ని పసిగట్టిరు దొంగ బాధకులు. దీన్ని పసిగట్టిన దొంగ బాధకులు ఏం ప్లాన్ చేస్తున్నారు తెలుసా? అమావాస్య ప్రార్థన. అమావాస్య రోజు దయ్యాలు గారా శాతపడి చేసేది. నీకేం ప్రార్థన రా? నీకేం అవసరం రా? దయ్యవరే సైతాన్ ఇది పసిగట్టాడు, నీకు శాతపడి చేసిండు, నేను అది ఎరగాలంటే నాకు అడిగి ప్రార్థనకి రా. ఇప్పుడు ఈ ప్రార్థనలన్నీ హైలైట్ అయినాయి సార్. ఇది చిత్రం ఏందో, హలో, హైలైట్ అయినాయి నిజం. 20-30 సంవత్సరాల నుంచి సేవ చేసేటోడు సేవ అట్టుంది. అమావాస్య ప్రార్థన పెట్టినోడు 6 నెలల్లో హైలైట్ అవుతాడు. హలో, ఏమర్థమైంది మీకు? 40 రోజులు పోయి ఉపవాసం ఉన్నోడు హైలైట్ కాలా, రాత్రి మగులు ఏడ్చినోడు హైలైట్ కాలా, బొమ్మ పెట్టి ఉత్సాహం చెప్పేటోడు హైలైట్ అయిండు. ఏ పరిచర్య గ్రేటు? హల్లెలూయా. చివరికి ఏమైందో తెలుసా? ఆ రోజున ఇదే వాక్యము పౌలయ్య గారు కూడా చూపిస్తాడు. 1 కొరింథీ 10:7 రోజునట 23,000 మంది చచ్చారట. ఎన్ని వేల మంది? 23,000 మంది చచ్చారట. ఆడుటకు లేచి. ఈ వాక్యం ఎక్కడ చదివినాం? అక్కడిది ఇక్కడిది తీసుకొచ్చి పెట్టి, హల్లెలూయా, వారిలో మీరు కూడా వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకూడి. విగ్రహాలు తెచ్చుకోకుండా. విగ్రహం అంటే ఏందో తెలుసా? బొమ్మ కాదు. ఇప్పుడున్నది బొమ్మ కాదు. ఇచ్చలవిడితనమే ఒక విగ్రహం. ఒక విధేయత లేకపోవడమే ఒక విగ్రహం. పరిశుద్ధత లేకపోవడమే ఒక విగ్రహం. విగ్రహారాధికులై ఉండి ఎంతమంది చచ్చిపోయారట చూడండి. హల్లెలూయా. తిన్నది, తాగింది, ఆడింది సావడానికరా? నువ్వు సావడానికా? విగ్రహం కాడ ఎగిరింది సావడానికా? సచ్చినాడు. ఈ బాధ చేసేటోడేం పైన ఉన్నాడు పాపం. బ్రతికించి దేవునితో నిలబెట్టేవాడేమో కొండ మీద ఉండి ఆయన దేవునితో గడుపుతున్నాడు. సంపాలనే బోధనేం కింద నడుస్తుంది. కొండ మీద ఉపదేశము నిన్ను బ్రతికిస్తుంది. దిగిపోయిన అనుభవము, దిగిపోయిన ఉపదేశము నిన్ను చంపుతుంది. హల్లెలూయా. ఆధ్యాత్మికంగా చేస్తావు, శారీరకంగా కూడా చేస్తావు. నువ్వు దీంట్లో తిరుగులేదు. ఏం కాదు, ఎట్ట చేసినా ఏం కాదు అంటాడు. చూసినావా? అది కొండ దిగిన ఉపదేశం. లేదు, ఇలాగే ఉండాలి అనే ఉపదేశమే కొండ మీద ఉపదేశం. హల్లెలూయా. ఇప్పుడు ఇచ్చలవిడికి వదిలేశాడు. ఏమైంది? ఎన్ని వేల మంది? 23,000 మంది చచ్చిపోయారు. కొంతమంది సేవకులే విశ్వాసులను నరకానికి దోలుతున్నారు. విశ్వాసులకు ఈరోజు కంటికి ఇంపుగా కనబడుతుందని దాన్ని పాలవుతున్నారు. కంటికి ఇంపుగా ఉన్నది కాదు భక్తి, హృదయాన్ని కోసేది కావాలి ఉపదేశం. ప్రైజ్ ద లార్డ్. పౌలయ్య గారు అదే అంటాడు. మోసే కొండ మీదకి వెళ్ళి రాతి పలకల మీద రాయబడిన ఆ ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. మేము అలాంటిది కాదు, రాతి పలకల మీద ఉపదేశం కాదు, మీ హృదయాల మీద పరిశుద్ధాత్మతో రాసే ఆ పత్రికలుగా నేను మిమ్మల్ని తయారు చేశాను అంటాడు. హల్లెలూయా. 2 కొరింథీ 3:3 చదవండి. 2 కొరింథీ పత్రిక 3:3 సితార కాదు, సీరాతో గాని రాయబడక మా పరిచర్య ఏంటో తెలుసా? ప్రవచనాలు చెప్పే పరిచర్య కాదు. మా పరిచర్య ఏందో తెలుసా?
నువ్వు అమావాస్య ప్రార్థనకి రా, నీకు నీ బిడ్డకి పెళ్ళి అయితే నీ కొడుకు పుడతాడు, ఇవన్నీ చెప్పేది కాదు. ప్రభువు చిత్తం ఎలాగుందో అలా నీ జీవితంలో జరుగుతుందని చెప్పే పరిచర్య. నువ్వెవరు, నేనెవరు దేవుడిని ఆదేశించడానికి? ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరిగిద్ది. అరే దొంగలు, మీరు మారు మనసు పొందండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అనే పాటలు పాడుతున్నావు దొంగ. మరి జరిగే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవశించడం ఏంటి? జరగవలసింది ఎవరి చిత్తం? నేర్పాల్సింది చిత్తము నేర్పాలి, దేవుని చిత్తం. నువ్వెవరు, నేనెవరు దేవుని ఆదేశించి అది ఆజ్ఞలేయడానికి? హల్లెలూయా. చదవండి. దేవుని ఆత్మతో మా పరిచర్యల మూలముగా రాయబడిన క్రీస్తు పత్రికయై మీరు ఉన్నారని తేటపరుచుచున్నారు. ఈ రోజున ప్రతి విశ్వాసి ఒక పత్రికగా దేవునికి కనబడాలి. ప్రతి విశ్వాసి ఒక పత్రిక. కానీ ఆడుంది సార్, ఈరోజు పత్రికలు ఆడయ్యారు సార్, వాక్యం లేదు. ఇప్పుడు మనం ఎందుకు వాక్యం చదవమో తెలుసా? మనం ఎందుకు వాక్యం చదవమో తెలుసా? ఇది మనది కాదు. పోయినప్పుడు ఎందాం, మంది కాదు, మనకి సంబంధం లేదన్నట్టుగా ఉంటాం. వాళ్ళంతా పత్రికలు కాదు, వీళ్ళంతా రాతి పలకలు. ఎవరు? రాతి పలకల మీద రాతలు మాత్రమే ఉంటాయి, కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. విశ్వాసులమైన మనం అందరం క్రమం తప్పక రోజు 3 అధ్యాయాలు చదవాలి. అని 3 నుంచి 5 అధ్యాయాలు చదవాలి. చదువు వచ్చా నీకు? వస్తే 3 నుంచి 5 అధ్యాయాలు చదవాలి. నువ్వు ఏ సంఘానికి పోతున్నావు అంటే ఏం చెప్పాలి? నీకు బయట వాళ్ళకి కనబడాలి. ఏందో తెలుసా? శామ్యూల్ పాస్టర్ గారి దగ్గర ఏమి నేర్చుకున్నావో నీ జీవితంలో తేటగా కనబడాలి. ఆ పౌలయ్య గారు అంటున్నాడు, మా పరిచర్య మూలముగా. చూడండి, ఏ పరిచర్య? ఇప్పుడు ఏ పరిచర్యలు ఉన్నాం మనమందరం? బేతేలు గాస్పుల్ పరిచర్యలు ఉన్నాము కదా. రాయబడిన క్రీస్తు పత్రికయై ఉన్నారని మీరు తేటపరుచుతున్నారు. మీరు ఎక్కడికి పోయినా ఆయన మీకు బాప్తిసం ఇచ్చింది ఎవరయ్యా? నువ్వు ఎక్కడ ఏ సంఘంలో ఎదుగుతున్నావయ్యా? పౌలయ్య గారు. ఏ గారి పేరేం పేరు? ఆయన బ్రాండ్ కనబడేదటండి. ఆడికి పోయినా తేటపరుచుచున్నారంటే వాళ్ళు ఎక్కడికి పోయినా మా దైవజనుడు ఇది, మేము ఇలాగే ఉంటామని వాళ్ళు బయటికి చూపిస్తున్నారట. హల్లెలూయా. పత్రికలుగా ఉండాలండి మనం. రాతి పలకల మీదది కాదు, హృదయాల మీద రాస్తున్నాం. ఇప్పుడు మేము ఉపదేశం ఏంటో తెలుసా? హృదయం మీద రాసేది. మరి దరిద్రం ఏంటో తెలుసా? ఈ కడవరి దినాలు ఎన్ని ఉపదేశాలు చేసినా మార్పు రావట్లేదు. రాతి హృదయాలు అయిపోయినాయి సార్. మెత్తని హృదయాలు పోయి రాతి హృదయాలు అయిపోయినాయి. ఎన్ని చెప్పినా దొన్నపోతు మీద అనబడ్డట్టే. వాక్యం చదవరాదా? వాక్యం చదవాలని కూడా చెప్పాలా? ప్రార్థన చేయాలని కూడా చెప్పాలా? ఎందుకు రాదు చదవడం? పోయిన వారం కూడా నేను చెప్పాను. ఎందుకు రాదు చదువు? ఎందుకు వాక్యం ఎందుకు చదవడం రాదు? చదువు ఎందుకు రాదు? రోజుకు 2 అక్షరాలు నేర్చుకుంటే 36 పదాలు. ఏ ఆలు 36 ఎన్ని? ఈ ఊలు ఎన్ని? 36. నెలకి ఎన్ని రోజులు? నెల రోజులు పలకబట్టుకుంటే ఆలు రావా అన్నా? కానీ చదవం. డబ్బులు ఎన్ని లెక్కేస్తాం. యూట్యూబ్లు పెట్టుకొని జబర్దస్త్ కామెడీలు చూస్తాము, సినిమా డ్యాన్సులు చూస్తాము. రోజుకొక వాక్యం అదే యూట్యూబ్ పెట్టుకొని రోజుకొక పదం నేర్చుకొని చావరాదు? 24 ABCDలు 24, ఆలు 36. రోజుకొకటి నేర్చుకున్నా కూడా నెల రోజుల్లో ఆలంటే ఏందో తెలుస్తుంది, ఒత్తులంటే తెలుస్తుంది. మాకు తెలియదయ్యా, మాకు తెలియదు. ఏం తెలుసు? తిని 3 పూటలు మంది కొంపలు ముంచడం తెలుసు, దొంగ మాట్లాడడం తెలుసు, అబద్ధాలు ఆడడం తెలుసు. ఎన్ని ఉపదేశాలు వింటున్నావు వాక్యం నేర్చుకోవాలని. ఎందుకు చదవడం రావట్లా? మాకు రాదు. సచ్చేదాకా నీకేం రాదు పో.
సామెలయ్య గారికి ఏం రాదు, నేర్చుకున్నాడు. దేవుని సహాయంతో నేర్చుకున్నాను. ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించు ప్రభు అన్నాను. నేను నీ సహాయం చేత నేను ఎక్కుతాను ప్రభు అన్నాను. ఎక్కిస్తూ ఉన్నాడు ఆయన. ఇంకా నేను చాలా ఎక్కలేనున్నాయి, ఇంకా ఉన్నాయి చాలా. ఆయన చిత్తం అయితే ఎక్కిస్తాడు. హల్లెలూయా. అన్నీ వచ్చినాయి కానీ పాడి ఉర్దూ రావట్లేదు సార్ నాకు. ఆ భాష ఏందో అదొక రకమైన భాష. ఆ భాష అస్సలు రాదు నాకు. యాడికి పోయినా ఇది ఒక పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు. హిందీ ఉర్దూ ఒకటే ఉంటాయి సమకాలిక. అది కూడా ఒక ఎత్తు కొండ. నా దృష్టిలో అది కొండే. హల్లెలూయా. అదొక్కటి నేర్చుకుంటే నాకు తెలిసి మ్యాక్సిమం భారతదేశంలో అన్ని స్వార్థలు చేయొచ్చండి. మనసులో పడింది, నేర్చుకుంటున్నాను, పదే నేర్చుకుంటున్నాను. కానీ ఈ జీవన ప్రయాణంలో మీలాంటి వాళ్ళు ఉతికి అది పోతుంది. ఎవరో మీటింగ్ పిలుస్తారు, మీరు గమనించిరో లేదో, ఉపదేశానికి నేను వెళ్ళాలంటే ఏదో మైకు దొరికిందని 4 మాటలు చెప్పొచ్చే రకం కాదు నేను. నాకు చాలా డీప్గా తవ్వుకొని వెళ్ళిపోతాను, మొత్తం మూట కట్టుకొని వెళ్ళిపోతాను. ఇక దానికి పోయే క్రమంలో ఉన్నదంతా ఇది అంతా దొబ్బుతుంది, ఈ సిప్పు దొబ్బుతుంది. హల్లెలూయా. ఏమో నాకు అర్థం కావట్లేదు, కొంచెం కొండగానే ఉంది అది. అయితే మరి ఇది ఎక్కిస్తాడా లేదో దేవుడు చూడాలి. ప్రవచనాలు చెప్పకండి, ఎక్కిస్తాడు బిడ్డ అని కూడా చెప్పకండి నాకు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని చిత్తం అయితే ఎక్కుతాను, లేకపోతే లేదు. నాకు మనసులో ఒక కోరిక బలంగా ఎప్పటికీ అది మిగిలిపోయింది. హిందీలో వాక్యం చెప్పాలి. హలో. ఎందుకంటే భారతదేశం అంతా తిరిగే పరిచర్య ఉంది 2024 నుంచి. మన పరిచర్యకి ఇప్పుడు అవసరమైంది భాష, లాంగ్వేజ్. నేను మీకు చెప్పాను ఇక విలియం కేరీ గారి గురించి. ఎన్ని భాషలు నేర్చుకున్నాడు? 24ఏనా? ప్రైజ్ ది లార్డ్. చదువు రాదు, చెప్పులు కుట్టుకునేవాడు. ఎన్ని భాషలు నేర్చుకున్నాడు? చెప్పులు కుట్టాను అన్నా. వీడియో వస్తుంది, మీ ఆయనకు చూపి. చెప్పులు కుట్టుకునేవాడు 24 భాషలు నేర్చుకున్నాడు. మనకి ఏబిసిడీలు రాట్లా. వాళ్ళు మన దరిద్రం కాకపోతే ఏంది ఇది? ఏం రాదు. ఏమవుతుంది? సద్యాన్నం వేసుకొని తినడం వచ్చు. మామిడికాయ పచ్చడి వేసి బిర్ర కలిపి, అయ్యారు భలేగుంటుంది అయ్యారు. అది మాకు చెప్తారు, ఏం రుచో ఏది టేస్ట్ లేదో కూడా చెప్పాలి. ఇప్పుడు పత్రికలుగా ఉండేవాళ్ళు ఎవరు తెలుసా? వాక్యాన్ని పాటించేవారు. హల్లెలూయా. పత్రికలుగా ఉండేవారు, వాక్యాన్ని పట్టుకునేవారు, పాటించేవారు. వాక్యం లేని నీ బ్రతుకు గుడ్డిసున్నా తెలుసా? నువ్వు 100 ప్రవచనాలు పట్టుకో, 100 దర్శనాలు చూడు, ఎన్ని గుడ్డిసున్నా వాక్యమే. స్తోత్రం. ఈజీ పరిచర్యలు ఎన్నుకున్నారు అందరూ. నేనేం కష్టమైన పరిచర్య ఎత్తుకున్నా. కష్టమైన పరిచర్య ఏంటో తెలుసా? లోపల ఉన్నదాన్ని బయటికి తీయాలి. ఏం కష్టం చెప్పండి? పైన వెళ్ళడం కష్టమా, లోపల తీయడం కష్టమా? దేవునికి స్తోత్రం. క్రిస్టమస్ సందేశాలు మీ అందరు వినే ఉంటారు కదా. అందరూ ఏది యేసయ్య పుట్టాడు, బెత్లెహేము, 3 జ్ఞానులు, ఇవన్నీ రొటీన్ పచ్చడి ఇవన్నీ పక్కనే. క్రిస్టమస్ సందేశం ఎట్లుంటుందో తెలుసా? మన అపోస్తలిక్ వాయిస్ సందేశాలు. నిద్రపోరిగా. హల్లెలూయా. మంట పెట్టి రావడమే. వా, క్రిస్మస్ అంటే కేక్ చాక్లెట్ ఇచ్చి పంపిస్తారంటే ఇదేంది ఇది కథ అని గడికి వస్తారు వాళ్ళు. క్రిస్టమస్లో శిలువ మరణం గురించి చెప్పిన, ఇదెందుకు శిలువ మరణం? క్రిస్మస్లో యేసయ్య పుట్టాడు, బాలుడు, చాక్లెట్ ఇచ్చి చెప్పాలిగా గారు. క్రిస్టమస్లో దేవుని శక్తిని గురించి చెప్పడమే అసలు ఉద్దేశం. హల్లెలూయా. ఈరోజున నేను చాలా గమనిస్తున్నాను బిడ్డలారా, సృష్టిలో ఉన్న అన్ని దేవుని మాట వింటున్నాయి, మనిషి ఒక్కడే దేవుని మాట వింటారు. అన్నీ వింటున్నారు సార్. నేను దేవుని మాట విన్న ఒక 2 గురించి మీకు చెప్తాను నేను. హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు కూడా దేవుని మాట వింటున్నారు. దయ్యాలు కూడా దేవుని మాట వింటున్నాయి, మనిషి దేవుని మాట వింటున్నాయి. ఎవరెవరు విన్నారు దేవుని మాట? బైబిల్ గ్రంథంలో యేసయ్య 2 లేపాడండి.
చెప్పండి ఒకళ్ళు. లాజరు, ఇంకొకటి చిన్న అమ్మాయి, చిన్నపిల్ల. ఆ అమ్మాయిని పిలుస్తాడు, తలితా కుమి అంటాడు. లాజరు చనిపోయిన 4వ రోజున ఇంటికి వెళ్ళాడు. యేసయ్య 2 సార్లు ఏడిచాడు. ఒకటి లాజరు కొరకు ఏడిచాడు, రెండోది యెరూషలేము కొరకు ఏడిచాడు. అంత ప్రేమించాడు. యేసు నీవు ప్రేమించిన శిష్యుడు రోగి అయి ఉన్నాడని కబురు పోయింది ఆయన కాడికి. యేసును ప్రేమించడం కాదు, యేసయ్యే లాజరుని ప్రేమించాడట. లాజరుని యేసయ్య ప్రేమిస్తే రోగం వస్తుందా? అంటే యేసయ్య ప్రేమించేటోడికి రోగం వస్తుందా? వస్తుంది. యేసయ్య ప్రేమించేటోడు సస్తాడా? అంటే సస్తాడు. చచ్చిపోయినా లేదా? హల్లెలూయా. 4 రోజుల తర్వాత వెళ్ళాడు యేసయ్య, సమాధి కాడికి పోయాడు. వాళ్ళ అక్కలు ఇద్దరు పట్టుకుని ఏడుస్తూ ఉంటే, అయ్యా నువ్వున్నా బాగుండు, మా తమ్ముడు చచ్చిపోయేవాడు బతికేవాడు అని ఏడుస్తుంటే ఆయన అంటున్నాడు, అమ్మా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణించెనును బ్రతుకును. అంటే అవునయ్యా ఒక రోజు వస్తుంది, అప్పుడు మేము బతుకుతామంట. అప్పుడు కాదు, ఇప్పుడే. హలో, పోయాడు, సమాధి దగ్గరికి పోయాడు. లాజరు, అందరూ నవ్వుతున్నారట. ఇది ఎక్కడే వారు. యేసయ్య చిన్నపిల్ల చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరూ కూర్చొని ఏడుతున్నారట. హలో, ఏడుస్తుంటే యేసయ్య అంటున్నాడు తెలుసా, ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. పాప చచ్చిపోయింది కదా, ఏడవకపోతే ఏం చేయాలి? ఆ అమ్మాయి నిద్రిస్తున్నది అన్నాడు. ఏంటి? ఇప్పుడు యేసయ్యని చూసి పిచ్చోడు అనుకోవాలా మంచోడు అనుకోవాలి? చూసేట నవ్వారట. ఆ వాక్యం చూపిస్తాను చూడండి మీకు. అపహాస్యం చేశారట. యేసయ్య అమ్మాయి నిద్రపోతుందంటే నవ్వుతున్నారట. చూడండి ఆ మాట. 40 వచనం చూడండి. అమ్మాయి 39:40. చచ్చిపోయితే ఏడుస్తుంటే మీరేలా గొల్లు చేసి ఏడుస్తున్నారు. ఎందుకంటే ఏడుస్తున్నారు? చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో ఏడవకపోతే నవ్వుతారు సార్. యేసయ్య ఉన్నాడు చూడండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఆ మాటకి ఆయనను అపహసించిరి. అంటే అపహసించిరంటే పేతురు నవ్వారు. చచ్చిపోయే అమ్మాయి ఉంటే యేసయ్య ఏమంటున్నాడు? సార్ వాక్యం చెప్పడానికి కూడా పరిమితి ఉండాలి సార్. చచ్చిపోయిన వాళ్ళని నిద్రపోతున్నాడు అంటాడు, ఏంటంటే పిచ్చాను కాకపోతే అన్నారట. యేసయ్య పోయి ఏమన్నాడు తెలుసా? దగ్గరికి పోయి తలితా కుమి. హలో, అనగానే లేచుకొచ్చిందంట అమ్మాయి. హలో, అనగానే అక్కడున్న బంధువులు ఎప్పటి నుంచి ఏడుతున్నారు? వాళ్ళ అమ్మ నాన్నలు ఎప్పటి నుంచి ఏడుతున్నారు? ఎంత ఏడ్చినా మా స్వరం నీకు వినబడలేదా దరిద్ర పోరి? ఒక్క మాట చెప్తూ లేచింది పోరగాను అనుకుంటారా లేదా? ఇప్పుడు లాజరు చచ్చిపోయి వాళ్ళ అక్కలు ఏడుతున్నారు, ఆ ఊళ్ళోళ్ళు చచ్చిపోయి ఏడుతుంటే యేసయ్య అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. వాడు లేచి వస్తున్నాడు. లాజరు లేచి వస్తున్నాడు సార్. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు దీన్ని బట్టి? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? శవాలు మనుషుల మాటలు వినవు, దేవుని మాటే అంటాయి. హలో, శవాలు మనుషుల మాటలేను, దేవుడు. ఇప్పుడు మీరు చూసారా, సృష్టిలో ఎవడు కూడా మరణం అంతా వన్ వే, ఒకటే రోడ్డు, పోవడమే తప్ప రావడం లేదు. దాన్ని బ్రేక్ చేశాడు యేసయ్య. పోవడం ఉంది, రావడం ఉంది. హల్లెలూయా. పాతాళం ఏంటో తెలుసా? పాతాళం నరకం అంటే ఈ రోజున చాలా ఉపదేశాలు ఇవన్నీ చెప్పట్లేదు సార్. పాతాళం, ఒక్కసారి మనిషి చచ్చిపోతే ప్రాణాన్ని గట్టిగా బంధించేదే పాతాళం. దాన్ని ఇడిపించే శక్తి ఎవరికి లేదు, దేవునికి ఒక్క దేవుడికే. ఇప్పుడు 4 రోజులైంది పాతాళానికి పోయి. ఎవరు? లాజరు, చనిపోయిన అమ్మాయి. కానీ యేసయ్య స్వరం విని ఆ ప్రాణం ఆ పాతాళములో నుండి వచ్చిందా రాలేదా? దీన్ని బట్టి యేసయ్య మాట ఎవరు వింటున్నారు? శవాలు కూడా వింటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. పాపం నాకు తెలిసి మన భారతదేశంలో కాక లాజరు గారు ఉన్నట్టయితే పాపం బూడిదైపోయేటోడే.
చచ్చిపోయిన ఉదయం చచ్చిపోతే సాయంత్రం కల్లా ట్రాక్టర్ ఏమంటారు, ట్రాక్టర్ కట్టెలు పెట్టి కాల్చి బూడి చేస్తారు అని. హల్లెలూయా. బూడిదైపోయినట్టయితే లాజర్ పరిస్థితి ఏంది? హలో, ఈ కోణంలో దేవుడు నాతో మాట్లాడాడు. కాకపోతే మీకు చెప్తే అర్థమవుతుందో కాదని నేను కొన్ని విషయాలు చెప్పట్లేదు. హల్లెలూయా. ప్రేత వస్త్రాలు అంటే చచ్చిపోయిన తర్వాత కొన్ని సుగంధాలు పూసి దాచిపెడతారు. ఐగుప్తు దేశంలో ఉంటాయి కదా పిరమిడ్స్లలో మమ్మీలను అలాగే పెడతారు. ఎందుకో తెలుసా? ఎన్ని సంవత్సరాలైనా ఆత్మ తిరిగి వచ్చి మళ్ళీ ఆ శరీరంలో పోతుంది. అప్పుడు ఆ శరీరంతో వీళ్ళు బతుకుతారని ఒక నమ్మకం అంట. అందుకనే అంత భద్రంగా దాచిపెట్టి ఒక పెట్టెలలో పెట్టి సుగంధాలు రాసి పెడతారు. మమ్మీస్ అంటారు వాటిని. ఆ సిద్ధాంతం ఉంది. ఢిల్లీ ఆ పరిసర పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాను, సమాధులన్నీ కనబడుతుంటాయి. ముస్లింల సమాధులు చాలా కనబడతాయి. హైదరాబాద్ కూడా చూడండి, చాలా సమాధులు ఎందుకు కట్టుకుంటారు? అబ్బా, పనిపాటు లేక కాదు, కొన్ని ఉన్నాయి లెక్కలు. యెరూషలేం పోండి, మొత్తం సమాధులే ఉంటాయి. దావీదు సమాధి కూడా ఉంటుంది ఇప్పటికీ. అబ్రహాం గారి సమాధి కూడా ఉంటుంది ఇప్పటికీ. మన భారతదేశంలో ఎవడని చేస్తే ఎమ్మటే కట్టెలు తెచ్చి 10 లీటర్ల పెట్రోల్ పోసి తగలబెట్టి బూడి చేస్తారు. ఏమంటారు తెలుసా? ఇవి 84 లక్షల జన్మలు ఉన్నాయంట మనిషికి. ఏమ్మా, ఎన్ని లక్షలు ఎనరు ఈయను? 84 లక్షల జన్మలు ఉన్నాయంట. ఈ జీవి ఇంకొక జీవిలోనికి పోయి పిల్లిగానో కుక్కగానో క్రిమిగానో పుట్టి ఈ సర్కిల్ అంతా అయిపోయి మళ్ళీ మనిషి లెక్క పుట్టాలంట. ఏం పని లేదు వీడికి. ఇంకా 84 లక్షల జన్మలు బతుకుతూనే ఉండాలాడు. అందుకనే కాల్చిపూడి చేసేది. అందుకనే ఒక క్రైస్తవుడి విశ్వాసం ఏంటో తెలుసా? నేను రోగి అయి చచ్చిన నన్ను సమాధి చేయండి. హలో, మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ రాబోతుంది. ఒక రోజున క్రీస్తుని ఎరిగిన వారు చచ్చినా సరే, నా బిడ్డ లే అంటే లేవాల్సిందే. హలో, అప్పటికే శరీరం కుళ్ళిపోయినా, మట్టి అయిపోయినా, దుమ్మైపోయినా సరే, నా బిడ్డ లే అంటే పిలిచి లేవాలా. మృతులు దేవుని శబ్దం వినే గడియ వస్తుంది. ఏసై నమ్ముకో అనేది దీనికే. నీకు పెళ్ళి అవుతుంది, కారు తయారై దొంగ ఇవన్నీ చెప్పుకురా నాయన. సచ్చినా నువ్వు బ్రతికే జీవం ఉంది. ఇది చెప్పు. సేవ ఇదే. ఈ కోణంలో దేవుడు అర్థమైనోడు మనుషుల దయ కొరకు ప్రాకులాడడు. హల్లెలూయా. ఆ మాట చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. మృతులంటే సచ్చినోళ్ళు. దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురు. వినేవారు ఏం చేస్తారట? ఇప్పుడు లాజరు ఎవరి స్వరం విన్నాడు? చిన్నమ్మాయి ఎవరి స్వరం వింది? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఆయన స్వరము విని లేస్తారట. హల్లెలూయా. అందుకనే సమాధులు కట్టుకునేది. అందుకనే బతుకుండగానే కొంతమంది సమాధులు కట్టుకుంటారు. అమ్మో మనకైతే అమ్మో చచ్చిపోతాం సావంటే చచ్చే భయం మనకి. హల్లెలూయా. మన దేనికి భయపడరు సార్? భారతదేశంలో సావు మీద జరిగేంత వ్యాపారం ఎక్కడ జరగదు. ఎక్కడన్నా శవం ఉందంటే అడిగిన పోతారు. మరి అమ్మగారు పోరు. చచ్చిపో మనం చచ్చిపో వెంటనే భూమి పట్టుకుంటాం. హల్లెలూయా. ఇంకోటి ఏం చెప్పనా, ఎవరైనా ఒక ఇంట్లో ఉరేసుకొని ఏదో చచ్చారనుకో, ఆ ఇంట్లో ఉండరు. భయం. ఇక అలా పడుకునే కాంచి కిటికీలు శబ్దాలు వస్తుంటాయి. అది రాయంగానే అమ్మో దయ్యం వచ్చింది, అమ్మో అయ్యో 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 సచ్చే భయం. హల్లెలూయా. సృష్టిలో ఏ జీవరాశికి లేదు సార్ సావంటే భయం, మనిషికి తప్ప. సావంటే భయపడదు. మీరు చూడండి, అడవిలో పులి కానీ సింహం కానీ చచ్చిపోతే దాని చుట్టూ
కొన్ని జంతువులు మేత మేస్తూ ఉంటాయి, భయపడు. మనిషి అయితే చచ్చిపోయిన శవం దగ్గర పోయి కూర్చొని అన్నం తింటావను, నేను కూడా చచ్చిపోతున్నావు. బతుకుతూరులే, బాగా బతుకుతురు, ఏంగా కలకాలం కాకి లెక్క బతుకుతురులే. హల్లెలూయా. సావంటే ఇంత భయమా మరి? సృష్టిలో ఎవరు దేనికి భయపడ్డా, క్రైస్తవుడు నిజమైన దేవుని బిడ్డ దేనికి భయపడకూడదు, ఎస్పెషల్లీ సావుకు భయపడకూడదు. బ్రతికుండగానే సమాధులు కట్టుకునేటోళ్ళు ఎవరు తెలుసా? క్రైస్తవులే. మనం సమాధి చూస్తే భయం, అమ్మో దైవమాత దేవుడు లేచా. కరిమాత యోసేపు ఎవరు? బతికుండగానే సమాధి కట్టుకున్నాడు సార్ ఆయన. ఏసైకి ఇచ్చాడు ఆయన సమాధిని, రెంట్కి ఇచ్చాడు. అంటే అది ఏమంటుందండి, గిఫ్ట్ ఇచ్చాడు. ప్రభువా, నా కోసం నేను చచ్చిపోయినాక నేను పెట్టుకుందాం అనుకున్న సమాధిని నీకు ఇస్తున్నాను ప్రభు అని ఆయన సమాధికి ఆయనకి ఇచ్చాడు. అందులో నుండే ఏసైలు వేసాడు. హల్లెలూయా. చాలామంది నేను చూశాను, బ్రతికుండగానే సమాధులు కట్టించుకుంటారు భక్తులు. సావుకు భయపడేటోడు క్రైస్తవుడు కాదు, దేవుని బిడ్డ కాదు. హల్లెలూయా. మృతులు దేవుని కుమారుడని యేసయ్య స్వరం విని లేస్తారట. లేస్తాం మనం, అందుకనే సమాధి కట్టుకోవాలి. బ్రతుకులో నీకు ఇల్లు ఉందా, మీకు పెళ్ళి, ఇది ఎన్ని సంబంధం లేదు రా, మంచి సమాధి కట్టుకోను. హల్లెలూయా. నేను సావుకుడికి ఎప్పుడు ఎందుకు దేవుని బిడ్డల కొరకు ఒక సమాధి స్థలం కావాలని ప్రాకులాడతాను, ప్రయాసపడతానంటే దీనికే. మనం దుమ్ము ధూళైపోయినా మన చోటు ఒకటి ఉండాలి. హలో, ఈ సోకుల తర్వాత సంగతి ఆయన, నువ్వు చచ్చినాక ఒక బొంద ప్లేస్ ఒకటి ఉంటే సమాధి, ఏసై వచ్చి ఒక రోజు నిన్ను పిలుస్తాడు, పిలిచినప్పుడు వేసి కూర్చుంటావు, ఆయనతో వెళ్ళిపోతాం. అదే రెండవ రాకడ. అర్థమైందా మీకు? ఈ అర్థం కావాలంటే పిహెచ్డి చేయాలి. పిహెచ్డీలు అవన్నీ చేస్తే కానీ అర్థం కావు. కొంతమందిని చూస్తుంటాను, భక్తి ఎందుకు చేస్తారో అర్థం కాదు, ఆ పాస్టర్లకు అర్థం కాదు, విశ్వాసులకు అర్థం కాదు. ఇప్పుడు నేను బాప్తిసం ఎందుకు పొందుకోవాలి? పెళ్లి కావటానికా? నువ్వు సస్తే నిన్ను లేపే దేవుడు ఒక ఆయన వచ్చి నీ చెవులో చెప్తే ఇని లేస్తావు. నువ్వేమేమో ఇక్కడ బతకాలని ఇక్కడ అంటున్నావు. దేవుడు మనందరిని నిత్యత్వంలో మరణమే లేకుండా బ్రతికించాలనేది ఆయన ప్లాను. నువ్వేమో ఏడ బతకాలే, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జ్వరాలు, జబ్బులన్నీ పెట్టుకుని ఏడ బతకాలని మనం అనుకుంటున్నాం. ఆయనేమో నిత్యత్వంలో బ్రతికించాలనుకుంటున్నాడు. యుగ యుగాల జీవితం అది. బాప్తిసం దేనికి తీసుకోవాలి? రక్షణ దేనికి తీసుకోవాలి? పెళ్లి కావటానికా? పెళ్ళి అయితే అమ్మాయి పెళ్ళి అయితే బాప్తిసం తీసుకో వాడు అంటాడు. ఉద్యోగం అంతా తీసుకో బాప్తిసం. దీనికి కాదా? సస్తే నువ్వు ప్రభుత్వం ఉంటావు, పరలోకంలో ఉంటావు, ఇది కాదా? ఇది చెప్పట్లేదు సార్, ఈ బోధ లేదు. అంత కొండ మీద బోధ, కొండ కింద ఉపదేశాలు ఇవన్నీ. ఏం కాదు, తిను, ఏం కాదు, ఆడు, ఏం కాదు, డాన్స్ చెయ్యి. హల్లెలూయా. దేవుని స్వరము శవాలున్నాయి లేచాయి, దయ్యాలున్నాయి వదిలిపోయాయి. క్రిస్టమస్ సందేశం ఏందో తెలుసా? ఇదే మన అపోస్తలిక వాయిస్ క్రిస్టమస్ సందేశాలు ఇయే. అర్థమైన వాళ్ళు ధన్యులు, అర్థం కాని వాళ్ళు ఆపోజిట్ వాడు. దైవజనుడైన మోసేతో ఎవరు వెళ్ళారు? యెహోషువ. దైవజనుడైన మోసేతో ఉన్న ఆ పరిచారకులు ఎవరో తెలుసా? కాలేబు, యోసేపు, యెహోషువ. గొప్పలు సార్ వాళ్ళు. 40 రోజులు 40 రాత్రింబగళ్ళు ఆ కొండ మీద కూర్చోవడం అంటే మామూలు విషయం అండి. ఏమయ్యా, అంత నమ్మకస్తులు ఉంటారా? అంత నమ్మకస్తులు. వామ్ము, 40 రోజులు అయ్యగారంటే ఉపవాసం ఉంటాడు. మాకేంది, భార్య పిల్లలు ఉన్నారు ఇంటికాడ. ఫోన్ చేసి, అమ్మాయి కోడిగుడ్డు ఫ్రై చేసి పెట్టు, హలో మాడికాయ పచ్చడా అన్నీ క్యారేజ్ పెట్టు, లేరా? హల్లెలూయా. దేవుడు ఎవరిని చూస్తున్నాడు తెలుసా బిడ్డ?
దేశంలో దేవుడు నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏమంటానంటే ఒక సేవకుడిగా, మోసే చనిపోయిన తర్వాత యెహోషువ అని లీడర్ అయ్యాడు. ఎందుకో తెలుసా? ఎన్ని నేర్చుకున్నాడు. అయ్యగారు ఆల్రెడీ ప్రేయర్ ఉందంటే 40 రోజులు ఆడనే పడున్నాడు. బా, దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు సేవలు అట్టనే తెలుసా? అయ్యగారి పరిచర్య ఇప్పుడు పరిచర్యలు ఎలాగున్నాయి తెలుసా? పాపం కొన్ని సంఘాలు చూస్తాను సార్, మంచి విశ్వాసులు ఉంటారు, చాలా మంచి విశ్వాసులు. వాళ్ళు ఎంత నమ్మకంగా ఉంటారంటే ఊగుతారు. అయ్యగారి కాళ్ళు వస్తున్నాయంటే కాళ్ళు ఒత్తుతారు. కూరగాయలు తిమ్మంటే కూరగాయలు వేస్తారు, బట్టలు తిమ్మంటే అన్నీ చేస్తారు సార్. ఈ పాస్టర్కి ఏదో జబ్బు వచ్చి ఏదో రోగం వచ్చి చచ్చాడు అనుకోండి, చచ్చిపోతాడు. అప్పటిదాకా ఉన్న దొంగ కొడుకులు ఉంటారుగా, వాళ్ళు అభిషేకించబడి పాస్టర్లు అవుతారు. ఈ ఒత్తినోడేమో పాపం ఇంకా అట్నే కూర్చుంటాడు. ఇదేం సేవరా అని నేను చాలామంది పరిస్థితి, అదేనయ్యా దేవుని మరి ఇది సంకల్పం, ఇది చెప్తుంటారు. అబ్బా, అయ్యగారి కొడుకు అయ్యగారు ఇంకా దేవుని సంకల్పం ఎవడు చెప్పిండ్రా నీకు? మోషేకి 2 కొడుకులు ఉన్నారు, కానీ మోసే తర్వాత ఆర్డినేషన్ సేవకుడు ఎవరయ్యారు తెలుసా? యెహోషువ. ఎందుకయ్యాడు? నమ్మకం. పడున్నాడు, అలా ఆడ పడున్నాడు అంతే. హల్లెలూయా, పడున్నాడు సార్ ఆయన నమ్మకస్తుడు, అందుకే నేను లీడర్ అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు చెప్పాను అనుకోండి సేవకుల మీటింగ్లో, చాలామంది శత్రువులు అవుతారు నాకు. ఎందుయ్య గారు మరి అయ్యగారుల కొడుకులు సేవ చేయకపోతే చెయ్యాలరా నాయన, దేవుడు పిలిచేదాకా ఉండాలా, వాడు కూడా ఉపవాసం ఉండాలా, వాడు కూడా సువార్త చేయాలా, పోవాలా, గ్రామాలకు వెళ్ళాలా, చెప్పు లేకుండా సేవకు పోవాలా, ఉపవాసం ఉండాలా. ఇవన్నీ చేసి దేవుడు నన్ను పిలిచాడని వస్తే సేవ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పు, ఏమర్థమైంది మీకు? ఎందుకు సార్? దేవుడి చిత్తం ఆయనే చేసుకుంటాడు. మన గొర్రెలు, ఈ గొర్రెలు ఎన్నన్ని రోజులు, ఇట్టున్నన్ని రోజులు ఈ డైనోసార్ల సేవ అట్నే జరిగింది. స్తోత్రం. కొంతమంది సేవలు ఎట్టుండండి సార్, బిజినెస్ పరిచర్య ఉందని చెప్పిన 10 రూపాయలు ఇరు, ఆయిల్ బాటిల్ 100 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తారు దొంగలు. 10 రూపాయల నూనె బాటిల్ 100 రూపాయలు కొనుక్కొని వస్తారు ఈ కార్పొరేట్ వాళ్ళకి అడిగిపోయి. పరిచర్య ఉంది సహకరించండి అంటే మాత్రం విగ్రహానికి ఇచ్చారు కానుక, పరిచర్యకి ఇయ్యరు కానుకలు. హల్లెలూయా. విగ్రహం చేద్దామనేసరికి బంగారం కూడా తీసి ఇచ్చారు సార్. 100 బైబిళ్ళు పంచుతాము, 100 మందికి సహాయం చేద్దామండి, 1 రూపాయి ఇటు సార్ ఇవ్వడు. ఏది పరిచర్య? విగ్రహాలు చేయడమే పరిచర్య అయిపోయింది ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువా, విగ్రహాలను చేయని పరిచర్య మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ పరిచర్యలో విగ్రహాలు లేవు. మోసే వచ్చి తిత్తినీళ్ళు చేసి ఆ విగ్రహాన్ని పగలగొట్టి కరిగిచ్చి వాళ్ళకే దాపిచ్చాడు మోసే. మోసే టాలెంట్ ఏందో తెలుసా? కరిగిచ్చింది వాళ్ళకే దాపిచ్చాడు. దట్ ఈజ్ మోసెస్. ప్రైజ్ ద లార్డ్. పోతే పోయారులే, నా బిడ్డలే తప్పు చేశారు, ఎన్ని ఉండవు ఆయన కాడ.